ఇక బీజేపీ విషయానికి వస్తే సో బీజేపీ తెలంగాణలో కొంత ఉత్సాహంతో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4 లోక్సభ సీట్ల నుంచి 8 లోక్సభ సీట్లకు పెరిగింది. సో ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి ఇప్పుడు 8 ఎమ్మెల్యే స్థానాలకు కూడా బీజేపీ బలం చేరుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తామే అనేటువంటి రీతిలో బీజేపీ తెలంగాణలో ఎదిగేందుకు ప్రయత్నాలు కూడా చేస్తోంది. సో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలానే బండి సంజయ్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి నేతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాలనేటువంటి ఆలోచన చేస్తుంది. సో దాంట్లో రకరకాల సామాజిక సమీకరణలు కూడా బీజేపీ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొన్ని ఆ పార్టీకి సంబంధించి కొత్త అధ్యక్షుని నియామకం జరగకముందే సో పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మా ప్రతినిధి నరేష్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు. సో నరేష్, ఓవరాల్ గా బీజేపీ నేతలంతా కూడా మళ్ళీ హస్తిన బాట పట్టారు. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంపీలు అక్కడ ఉన్నారు. సో మరికొంతమంది నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరగబోతోంది? సో ఇప్పటికే ఈటల రాజేందర్ తానే బీజేపీ అధ్యక్షుడు అని చెప్పుకుంటారు. సో మరోవైపు రాజాసింగ్ లాంటి నేతలంతా కూడా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అసలు బీజేపీలో ఏం జరుగుతోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకానికి సంబంధించి? గతం కంటే భిన్నంగా ఈసారి బీజేపీ కనిపిస్తుంది. కొంత కాంగ్రెస్ కల్చర్ బీజేపీ అడాప్ట్ చేసుకుందంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం. గతంలో పార్టీ నిర్ణయం ఏదైతే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ తాజాగా పరిస్థితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చుట్టూనే అధ్యక్షుడు సెంట్రిక్గా బీజేపీ రాజకీయాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం 8 మంది ఎంపీలు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఎంపీలతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా 2-3 నాయకులు ఢిల్లీలో వెళ్ళి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం. ఇప్పటికే కిషన్ రెడ్డి నియమించి జూలై 4వ తేదీకి ఏడాది పూర్తి కాబోతుంది. గత ఏడాది బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అవకాశం రెండోసారి కేబినెట్లోకి మోడీ తీసుకోవడంతో ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అటు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు రఘునందన్ రావులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో పాటుగా పాత బీజేపీ నేతల కోటాలో రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన పుట్టు బీజేపీ, ఈయన కూడా పాత బీజేపీ కోటాలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా రాజాసింగ్ కొన్ని కమెంట్ చేశారు. బీజేపీ అధ్యక్ష పదవి ఎవరైతే ధర్మం గురించి దేశం గురించి తెలిసిన ఒక ఫైటర్కి మాత్రమే ఇవ్వాలనేది ఆయన చేసిన కామెంట్. ఈ కామెంట్కు ఈటెల రాజేందర్ కూడా అంతే ధీటుగా జవాబు ఇచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కావాలంటూ కూడా ఫైటర్ అంటే స్ట్రీట్ ఫైటర్ కావాలంటూ కూడా ఆయన రాజాసింగ్కి ఒక ఏదైతే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎక్కడ కూడా బీజేపీలో సహజంగా కనిపించవు. సో ఈ మధ్య కాలంలో ఈ పోకడలన్నీ బీజేపీలో కనిపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు తొలి సెషన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3వ ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్నాక తొలి సెషన్ నడుస్తున్నప్పటికీ కూడా అటు ప్రభుత్వాన్ని ట్రాక్ మీద అంటే గాడిలో పెడుతూనే పార్టీని కూడా ఒక కన్నేసి బీజేపీ జాతీయ నాయకులు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. నాయకులంతా కూడా ఎవరికి వాళ్ళు పార్టీ లైన్లో పనిచేయాలి, ఎవరు కూడా గీత దాటవద్దంటూ కూడా పార్టీ హైకమాండ్ సీరియస్ అయిన నేపథ్యంలో నాయకులంతా కూడా ప్రస్తుతం సైలెంట్గా అయిపోయి ఎవరికి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు చేసుకున్నారు. ఇక బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక నినాదం ఇచ్చింది. తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో స్వయంగా ఆ ప్రకటన జాతీయ నాయకులు అమిత్ షా, మోడీ లాంటి నాయకులు వచ్చి చేసి వెళ్ళారు. సో దాన్ని తీసుకున్న ఈటెల రాజేందర్ ఖచ్చితంగా తనకే ఈ పదవి వస్తుంది, కాబోయే అధ్యక్షుడు తానే అంటూ కూడా ఆయన ఒక అడుగు ముందుకేసి గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ప్రచారం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి తానేనంటూ ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కూడా తానేనంటూ కూడా ఒక ప్రయత్నం ఈటెల రాజేందర్ చేస్తున్న క్రమంలోనే అంతేధీటుగా ఈటెలకు వ్యతిరేకంగా కూడా పార్టీలో ఒక వర్గం తీవ్రంగా ఆయనకు రాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకు రాకుండా కూడా ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ లాంటి నాయకుల అభిప్రాయాలు కూడా చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మోడీ క్యాబినెట్లో మంత్రులుగా అవకాశం వచ్చింది. జాతీయ నాయకులు మొదటి నుంచి బీజేపీ వ్యక్తులు కాబట్టి జాతీయ స్థాయిలో కొన్ని పరిచయాలు ఉన్నాయి. సో వీళ్ళ ఇద్దరి అభిప్రాయం కూడా తీసుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇక డీకే అరుణ లాంటి సీనియర్ నాయకురాలు కూడా తమకు ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బండి సంజయ్ 2020లో బండి సంజయ్కి అధ్యక్ష పదవి వచ్చినప్పుడే లక్ష్మణ్ తర్వాత అప్పట్లోనే డీకే అరుణ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పుడు అనూహ్యంగా బండి సంజయ్ని 2020వ సంవత్సరంలో బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. సో అప్పటి నుంచి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం డీకే అన్న ప్రయత్నాలు చేస్తారు. ఆమె నిన్న పార్లమెంటు సమావేశంలో పాల్గొన్న తర్వాత మిగిలిన సమయాన్ని జాతీయ నాయకులు కలిసే ప్రయత్నాలు చేస్తారు. నిన్న అమిత్ షాతో కూడా డీకే అన్న ఢిల్లీలో కలిసిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా బీజేపీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు. ఇక బీజేఎల్పీ నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఢిల్లీ పిలిపించుకున్న అధిష్టానం
ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటిని కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటూ చాలా దూకుడుగా రాజకీయం చేస్తుంది. సో కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బలమైన నాయకుడు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. నిజానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిద్దరు బీజేపీలో చేరతారని ఒక ప్రచారం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ బీజేపీ నాయకులు దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇతర పార్టీలు ఇతర సింబల్ మీద గెలిచిన వ్యక్తుల్ని తాము చేర్చుకోమంటూ కూడా పదే బీజేపీ నాయకులు సహజంగా చెప్తుంటారు. ఆ మాటకి తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు కట్టుబడి ఉన్నారు. పార్టీ ఫిరాయింపులు వ్యతిరేకం అనేది బీజేపీ చెప్తున్న మాట. కానీ గతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న అప్పట్లో తెలుగుదేశం సభ్యులుగా ఉన్న సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, అదేవిధంగా గరికపాటి మోహన్ రావు లాంటి నాయకుల్ని 10 ఉండగానే రాజ్యసభ సభ్యులను బీజేపీ చేర్చుకున్న అంశాన్ని కూడా కొంతమంది గుర్తు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకుంది. కాబట్టి తాము కూడా కొంతమందిని చేర్చుకుంటే ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు అనేది బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నమాట. ఏదేమైనప్పుడు కూడా అతి త్వరలోనే ఒక జూలై 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులతో అమిత్ షా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మీద ఒక క్లారిటీ రావచ్చు. సో మొత్తం మీద పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అలానే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉంటూ సో పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరికి వాళ్ళు పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సో తెలంగాణలో ఆల్రెడీ ఇప్పుడు 8 మంది లోక్సభ సభ్యులు బీజేపీ నుంచి గెలిస్తే దాంట్లో ఆల్రెడీ 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. సో ఇక 6 ఎంపీల్లో 4 ఎంపీలు కూడా పార్టీ అధ్యక్ష పదవి మీద కన్నేశారు. సో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు. ఆయన నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. సో ఆయన కూడా ఈసారి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందని చెప్పని ఎంతో ధీమాగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు లేకపోవడంతో కొంత ఆయన నిరాశతో ఉన్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాలని కూడా ప్రస్తుతం ఢిల్లీ సెంట్రిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద చర్చలు, నిర్ణయాలని కూడా ఢిల్లీలో